వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా అండి? ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నానండి. మా చిన్న ఇల్లుని తక్కువ బడ్జెట్లోనే నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, మా చిన్న ఇల్లే బృందావనం లాగా బొమ్మరిల్లాగా ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపించబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కల సొంత ఇల్లు ఉండాలని, పెద్ద ఇల్లు ఉండాలని కూడా ఆశ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు కావాలని కోరికున్నా కూడా అందరికీ నెరవేరదు కదండి. మరి చిన్న ఇల్లే, మన చిన్న ఇంట్లోనే తక్కువ బడ్జెట్లోనే మనము ఇంటిని డిజైన్ చేసుకోవచ్చండి. చూడ్డానికి బొమ్మరిల్లులాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నా ఇంటి నేను ఎలా డిజైన్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంటి లోపల చూసే ముందరగా మనం ఇంటి బయట కూడా చూడాలండి. ముందర ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా ఇంటి ముందర గుమ్మము, దాని ముందర అయితే కనుక డివైడర్ ఉంది, అందులో చెట్లన్నీ ఉన్నాయండి. దానికి ఎదురుగా గ్లాసుల ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీ ఉంది. సైడ్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉందండి. ఇక్కడ పెద్ద చెట్లు, మందారం చెట్లు అవన్నీ కూడా నేలలో పాతడానికి లేదండి. ఇక్కడంతా కూడా సిమెంట్ రోడ్డే ఉంది. అందుకని మేము బకెట్లోను ఇలా కుంపెట్లోను చెట్లు పెంచుకుంటున్నాము. ఇలాగ కింద అయితే కనుక ఒక 5-6 బకెట్లు పెట్టేసి మందారం చెట్లు, మల్లె చెట్టు అన్ని పెట్టాను చూడండి. ఇలా సైడు మన చిన్న ఇంటికైతే కనుక ఇలా కళ వచ్చేది. ఇంటి ముందరైతే చెట్లేనండి. చెట్లు ఎన్ని ఉంటే అంత కళ ఉంటుంది మన ఇంటికి. ఇలా లెఫ్ట్ సైడ్ కూడా నేను బకెట్లు కుంపెట్లు పెట్టుకొని మందారం చెట్లు పెట్టుకున్నాను. ఇక పైకి ఎక్కుతున్నామండి గేట్ తీసుకొని. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. మా ఇల్లు అయితే హైట్లోనే ఉంటుందండి కొంచెము. ఇలా చిన్న కాంపౌండ్ ఉందండి. ఇలా ఇంటి గుమ్మం చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ తులసికోట పెట్టుకున్నానండి. దాని పక్కన చిన్న మొక్కలు పెట్టుకున్నాను. మా ఇల్లు ఉత్తరం ముఖంగా ఉందండి. అందుకని తులసికోట అయితే కనుక తూర్పు ముఖంగా పెట్టాను. దేవుని కూడా ఎప్పుడు కూడా తూర్పు ముఖంగానే ఉండాలి కదండి. తర్వాత ఇలా రైట్ సైడ్ చూడండి, ఇక్కడ విండో ఉంది. తర్వాత మనీ ప్లాంట్ ఉందండి. విండోకి అంతా కూడా అర్లుకుపోయిందండి మనీ ప్లాంట్. ఇంకా మొన్న కట్ చేశాను మొత్తమును. ఇలాగా చక్కగా పెట్టుకున్నానండి. ఇలా కిటికీకి అంతా కూడా అర్లించుకున్నాను. రైట్ సైడ్ పెట్టుకున్నానండి నేనైతే కనుక. తర్వాత అక్కడ చెప్పుల స్టాండ్ పెట్టుకున్నాను. ఇలా 2 వీలర్ కూడా నేను పైన పెట్టుకుంటామండి. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక 3 years బ్యాక్ అయితే ముందు 2 వీలర్ అయితే కింద పెట్టి లోపల పనుకున్నాం అందరమును. దొంగతనం జరిగిందండి. 2 వీలర్ ఎవరో ఎత్తుకొని పోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది దొరకలేదు. అప్పటి నుంచి భయంతో పైకి ఎక్కించేసి 2 వీలర్ అయితే పైన పెట్టుకుంటామండి అప్పటి నుంచిను. ఈ చిన్న కాంపౌండ్లోనే ఇవన్నీ సెట్ చేసుకున్నానండి. స్టెప్స్ పైన కూడా కొన్ని కుంపెట్లు పెట్టి నేను మొక్కలన్నీ పెట్టుకున్నాను. ఇలా మొత్తం చూపిస్తున్నాను చూడండి. మొత్తం కాంపౌండ్లో ఇలా తులసి కోటను, మొక్కలను, గుమ్మము, మనీ ప్లాంటు అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం చూసేయండి. ఇక బయట చూడడం అయిపోయింది. లోపలికి వెళ్ళిపోదామండి. ఇంటి లోపలికి పోగానే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వాల్ చూపిస్తున్నానండి. ఆ లెఫ్ట్ సైడ్కే నేను సోఫాలు కూడా పెట్టేశాను. ఈ సోఫాలు కూడా కాస్త తక్కువ కాస్ట్లోనే తీసుకున్నానండి నేనైతేను. పక్కన చైర్స్ అయితే కనుక ఎవరైనా వస్తే కూర్చోడానికని ఆ చైర్స్ కూడా అక్కడ పెట్టేశాను. ఇలా సోఫా సెట్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నానండి. తర్వాత ఈ వాల్కి అయితే ఇలాగా మిర్రర్ చూపిస్తున్నాను చూడండి. నేను మీషోలో తెప్పించుకున్నాను. తక్కువ బడ్జెట్లోనే తెప్పించుకున్నానండి. 220 అనుకుంటాను అదైతే కనుక. మధ్యలో గణేశన్ ఫోటో అయితే కనుక ఇక్కడ చేయించుకున్నామండి లోకల్లోను. తర్వాత ఇక్కడ మిర్రర్ చూపిస్తున్నాను చూడండి. ఇలా సూర్యుని లాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే కనుక. ఇలాగా మొత్తం వాల్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే కొని ఇలాగా డెకరేషన్ చేసుకున్నానండి నేనైతేను. మీషోలోనే బుక్ చేసుకున్నానండి నేనైతేను. ఇలా సోఫా కవర్స్ కూడా మీషోలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. తక్కువ బడ్జెట్లోనే కొనుక్కోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ వాల్ చూసిన తర్వాత ఎదురుగా టీవీ సెక్షన్ అండి. పైన అయితే ఇలా కొమ్మలు ఉన్నాయి కదండి, అవి స్టిక్కర్స్ 3-4 years అయిందండి అతికిచ్చేసేవి. ఈ కృష్ణుని ఫోటోను, ఇక సీనరీస్ ఫోటోను, గణేశన్ ఫోటోను ఇక్కడే చేయించామని చెప్పాం కదా. అవన్నీ కూడా మా ఫ్యామిలీ ఫొటోస్ అండి. మా చిన్న బాబు, పెద్ద బాబు, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కప్పులన్నీ కూడా వరుసగా పేర్చుకున్నాను. వాటి మధ్యలో నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టానండి. అందుకే బ్యూటిఫుల్గా వచ్చింది. తర్వాత దాని కింద కొన్ని
గ్లాసు, శివుని బొమ్మ, వాచ్ అని పెట్టుకున్నాను. ఎప్పుడైనా పెద్ద ఇల్లు అయితే కనుక ఇల్లు హైట్ అనేది తగ్గించుకోవాలండి, అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మనలాంటి చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా హైట్ పెట్టించుకోవాలి. మా ఇల్లు అయితే 11 feet ఉందండి, అందుకే బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా పెట్టించుకోవడం వల్ల ఇల్లు అనేది గంభీరంగా కనిపిస్తుంది. చిన్న ఇల్లు అయినా కూడా ఇంట్లోకి రాగానే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. ఈ సైడ్కి కొంచెం ఖాళీ ఉందని అది 100 పెట్టి నేను మీషోలోనే తెప్పించానండి. ఆ కొమ్మలన్నీ కూడా గూళ్ళు కూడా చాలా బాగుంది కదా. ఇలా మొత్తం చూపిస్తున్నాను చూడండి, టీవీ సెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇప్పుడు చూపించిన 2 వాల్స్ ఎలా ఉన్నాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇక పైన చూపిస్తున్నాను చూడండి. ఆ డిజైన్ లైట్స్ అయితే నేను ఆన్లైన్లోనే తెప్పించానండి. 3-4 years అవుతుంది. చాలా బాగుంటుందండి. 4 లైట్స్ ఉంటాయి లోపలైతే కనుక. కలర్స్ వేంటే బాగున్నేమో, సేమ్ కలర్ వేసిన దానికి అలా అనిపిస్తుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. ఈ వాల్స్కి అంతా ఇన్ని డిజైన్ చేసి పైన అలా బోసుగా ఉంటే బాగుండదని తెప్పించానండి. నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ వాళ్ళని చూపిస్తానండి. ఆ చివర్లో చూడండి, పెద్ద బుద్ధుని స్టిక్కర్ అనమాట. మొన్ననే ఈ మధ్యనే తెప్పించానండి, 200 అనుకుంటాను. సూపర్ ఉందండి అసలు. చూడ్డానికైతే కనుక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ ఫోటో అయితే మా ఫ్యామిలీ ఫోటో అండి. మా హస్బెండ్, నేను, మా 2 అబ్బాయిలండి. ఆ ఫోటోకి చుట్టూ కూడా మిర్రర్స్ అతికించాను, చిన్న చిన్న మిర్రర్స్. ఆ పైన అయితే కనుక చిన్న చిన్నగా స్టిక్కర్స్ అతికించానండి, అటు నుంచి ఇటు వరకు కూడాను. వాల్ డిజైనర్ వుడ్ కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించానండి. 3-4 years అవుతోంది. బ్లాక్ తెప్పించాను. వాల్ పెయింట్ ఎప్పుడు కూడా లైట్ కలర్ వేసుకోవాలండి. అలా లైట్ కలర్ వేసుకుంటే కనుక ఏదైనా మనం డిజైన్ చేసుకోవాలంటే ఇలా డార్క్ కలర్ వేసుకుంటే దానిపైన చాలా బాగుంటుంది. అలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ కూడా చిన్న బుద్ధుని అయితే కనుక స్టిక్కర్ తెప్పించి అతికించానండి. ఆ ఫోటోలో అయితే మా అమ్మమ్మ, ఈ మధ్యనే చనిపోయారు తను. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దివానా సెట్ ఇది. ఈ బెడ్ కవరు, పిల్లో కవర్స్ నేను ఆన్లైన్లోనే బుక్ చేశానండి. రీజనబుల్ ప్రైజు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. కలర్ కూడా, డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు కూడాను. మొత్తం ఈ వాల్ చూపిస్తున్నాను చూడండి, ఇలా సెట్ చేశాను, ఒకసారి చూసేయండి. ఇంకొక వాల్ ఉంది కదండి, ఇలా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎదురుగా. ఈ వాల్కి ఏం డిజైన్ చేయలేదండి నేనైతే కనుక. ఇలా విండో ఉంది కాబట్టి. ఇటు సైడ్ అయితే నేను టైలరింగ్ మిషన్ పెట్టానండి. నేనైతే మిషన్ కుట్టను, కానీ వేరే వాళ్ళకు నా బ్లౌజెస్ అయితే నేను కుట్టుకుంటాను. అందుకని మిషన్ పెట్టుకున్నానండి నేనైతేను. నా బ్లౌజెస్ అయితే నేనే కుట్టుకుంటాను. ఈ మిషన్ వెనకలే విండో ఉందండి. మిషన్ కుట్టేటప్పుడు కొంచెం గాలికి వెలుతురు ఉంటుందని మిషన్ అనేది ఇలా విండో దగ్గర పెట్టుకున్నాను. ఇలా కర్టన్స్ కూడా తగిలించానండి. విండో అయితే ఎప్పుడు ఓపెన్ చేయనండి. టైలరింగ్ మిషన్ నేను వాడినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాను. విండో ముందర మనీ ప్లాంట్ చెట్టు ఉందని ఎప్పుడైతే విండో ఓపెన్ చేయనండి. ఇక ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రిడ్జ్ ఎప్పటిదా అనుకుంటున్నారా? 20 years బ్యాక్ దండి. మారుద్దామని అనుకుంటున్నాము, కానీ మార్చలేకున్నాము ఇప్పట్లో అయితేను. ఈ ఫ్రిడ్జ్కు ముందరంతా మా పెద్ద బాబు, మా చిన్న బాబు ఇద్దరు పోటీలు పడి బరికేశారండి. అంతా మొత్తం గీతలు పడేసింది. తర్వాత దాని అంతా డస్ట్ పట్టించేశారండి. అందుకని నేను ఇప్పట్లో అయితే ఫ్రిడ్జ్ మార్చలేమనేసి ఇలా అయితే కాదని ఆన్లైన్లో ఫ్రిడ్జ్ కవర్ తెప్పించి అతికిచ్చేసాను ముందర అయితే షోగానే చాలా బాగుంది కదండి. ఇక హాల్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇక హాల్ మొత్తం చూసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్దామండి. దీన్ని బెడ్రూమ్ అంటారో లేదంటే స్టోర్ రూమ్ అంటారో చూసిన తర్వాత మీరే చెప్పేసేయండి. ఇలా ఎంట్రన్స్ అండి బెడ్రూమ్లోకి. ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ వాల్ చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వాల్ అయితే కనుక. ఎందుకంటే ఇలాగ గోల్డెన్ స్టార్స్ తెప్పించాను. చాలా తక్కువ బడ్జెట్లోనే అండి. ఈ వాల్స్కి అంతా అతికిచ్చింటే వాల్కి అందం వచ్చేసింది. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా రికమెండ్ చేస్తున్నానండి. వాల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగలేని వాల్ అయినా కూడా ఇలా అతికించుకుంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఈ వాల్ చాలా బాగా నచ్చింది. మొత్తం చూసేయండి ఎలా ఉందో చూపిస్తున్నాను. తక్కువ బడ్జెట్లోనే ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. తర్వాత ఎదురుగుండే వాల్ చూపిస్తున్నాను చూడండి. ఇక ఎదురుగా డోర్ పైన చూస్తున్నారు కదండి, నెమల స్టిక్కర్స్.
పాత ఇంటికి కూడా సేమ్ స్టిక్కరే అతికించింటండి. మా ఆయనకైతే చాలా ఇష్టం ఈ స్టిక్కరింగ్ అంటేను. ఈ ఇంట్లో కూడా అతికించని చెప్పింటే మళ్ళీ తెప్పించి అతికించాను. ఇక్కడ అమ్మాయి బొమ్మ చూడండి. ఈ స్టిక్కరింగ్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు ఇష్టంతోనే అతికించాను. ఆ వాళ్ళకి కూడా చాలా అందం వచ్చింది కదా. చూసేయండి ఆ వాళ్ళు ఈ వాళ్ళు ఎలా ఉందో. ఇలా డిజైన్ చేసుకున్నాను నేనైతే కనుక. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో తెలియదు కానీ ఇక పైన కూడా చూపిస్తున్నాను చూడండి. సింపుల్గానే ఉంది. తర్వాత ఇటు సైడ్ చూపిస్తున్నాను చూడండి. బెడ్ సైడ్ అనమాట ఇది. అంటే రైట్ సైడ్ ఉందన్నమాట. ఈ రైట్ సైడ్ అయితే నేను యాక్చువల్గా ఈ కబోర్డ్స్కి అయితే డోర్స్ బిగించాలి. ఇప్పట్లో అయితే డోర్స్ బిగించేటట్టుగా లేమనేసి పైన పైప్ అయితే కొట్టించేసి ఇలా కర్టన్స్ పెట్టించేసానండి. ఇక్కడ బెడ్ అనమాట ఇది. ఈ కర్టన్స్ అయితే కనుక 10 feet ఉన్నాయండి. ఆన్లైన్లో బుక్ చేశాను నేను. ఇలా అయితే చాలా బ్యూటిఫుల్గానే ఉంటుందండి. డోర్స్ లేకున్నా కూడా మన బడ్జెట్లోనే ఇలా కర్టన్స్ తెప్పించేసి ఇలా క్లోజ్ చేశాను అనమాట. కర్టన్స్ వెనుక కబోర్డ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దుర్రండి. ఇక్కడంతా బియ్యము సరుకులన్నీ కూడా స్టోర్ చేసుకుంటానండి. ఇటు సైడ్ అయితే కనుక పైన అయితే కనుక సిల్వర్ సామాన్లన్నీ పెద్ద పెద్ద ఉన్నాయండి. దాంట్లోని చిన్న చిన్న సామాన్లన్నీ వేసి పెట్టేశాను. వాడుకునే సామాన్లు ఎక్కువ అయిపోయాయండి. కడిగేటప్పుడైతే సినిమా కనిపిస్తుంది. అందుకని చిన్న చిన్న సామాన్లు ఇప్పట్లో వాడని సామాన్లన్నీ కూడా అందులో వేసి పెట్టేశాను. ఇంకా డైలీ యూజ్ అయితే మా బాబు వాళ్ళవి, మా ఆయనవి, నావి అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. డోర్స్ అయితే ఖచ్చితంగా వేయించాలండి. ఇప్పట్లో అయితే అయ్యేటట్లు లేదనేసి నేను కర్టన్స్తోనే ఇలాగా అడ్జస్ట్ చేశాను. ఇలా నేనైతే కనుక బెడ్రూమ్ని ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇది బెడ్రూమ్ అంటారో లేకపోతే స్టోర్ రూమ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నేనైతే మాకున్న దాంట్లోనే ఇలా డిజైన్ చేసుకున్నాను. నేనైతే కనుక ఒకసారి మొత్తం బెడ్రూమ్ ఎలా ఉందో చూసేయండి. ఇక బెడ్రూమ్లో నుంచి వెళ్ళగానే కిచెన్ వచ్చేస్తుంది. ఈ కిచెన్ అనేది పాతదేనండి. ఆ రెండు కూడా రీమోడల్ చేయించాం కానీ ఈ వంట రూమ్ అయితే చేయించలేదు. ఈ వంట రూమ్ రిపేర్ ఉందండి. ఇప్పట్లో అయితే అయ్యేదట్లేదు. లచ్చమక్క ఉండాలి కదండి. లచ్చమక్క మా దగ్గర నుంచి అలిగిపోయింది. ఆ లచ్చమక్క వస్తే అన్నీ రిపేర్ చేయించాల్సిందేనండి. లచ్చమక్క అంటే ఎవరు అనుకుంటున్నారండి? డబ్బేనండి. ఆ డబ్బు ఉంటే ఏదైనా చేయించవచ్చు కదా. అది లేకనే కదా మనం చిన్న ఇల్లును కూడా ఇలా డిజైన్ చేసుకుంటుండేది. నేనైతే కనుక వంట రూమ్ని అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి. పైన చూస్తున్నారు కదండి అన్ని స్టీల్ సామాన్లే. ఆ స్టీల్ సామాన్లు లోపలన్నీ కూడా చిన్న చిన్న వస్తువులేనండి. అన్నీ స్టీల్ సామాన్లే. అన్నీ కడిగేటప్పుడు ఉంటుందండి. అబ్బా సినిమా కనిపిస్తుంది. అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి పనులన్నీ. అందుకని అన్నీ పైన ఎత్తి పెట్టేశానండి. ఇక ఈ బాక్సులు చూస్తున్నారు కదండి. సేమ్ బాక్సులు అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేశాను. రీజనబుల్ ప్రైజేనండి. చాలా బాగున్నాయి కదా. ఎప్పుడు కూడా వంట రూము అందంగా కనిపించాలంటే ఒక టిప్ అండి. ఏ వస్తువు తీసుకున్నా కూడా 5 అయినా 4 అయినా కూడా ఏ వస్తువు తీసుకున్నా కానీ సేమ్ కలర్ తీసుకోండి. సెట్ తీసుకోండి. అందులో మనం వేసుకొని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. పింక్ కలర్ బాక్సులన్నీ కూడా లోకల్లోనే తీసుకున్నానండి. తక్కువ ప్రైస్తోనే తీసుకున్నాను. ఇవైతే కనుక ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. కింద కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి. అంటే తర్వాతకి నేను వంట చేసినప్పుడల్లా చేతికి అందేలా ఉండాలనేది. అందుకని కింద అన్నీ కూడా పేర్చుకున్నాను నేను. తర్వాత స్టీల్ స్టాండ్ చూడండి. పైన బాక్సుల్లో కూడా మొత్తం సరుకులే ఉన్నాయండి. ఎన్ని సరుకులు వేసుకున్నా కానీ బాక్సులు సరిపోవడం లేదు నాకైతే కనుక. ఇక్కడ మనం తినే ప్లేట్లు అన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి స్టీల్ స్టాండ్ అనేది. ఇలా అయితే రెడీ చేసుకున్నానండి నేను. ఇక్కడ బీరువా అనేది పాతకాలంలోదిలేండి. అది అలాగే ఉంచేసాము. తర్వాత స్టవ్ దగ్గర అయితే ఇలా ఉంటుంది. మొత్తం చూపిస్తున్నాను చూడండి. స్టవ్ పక్కనే దేవుని మూల ఉందండి. ఆ దేవుని రూమ్ అయితే కనుక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను. ఇప్పుడైతే చూపించట్లేదు. అయితే స్టవ్ దగ్గర అయితే ఇలా ఉందండి. ఈ సైడ్ అయితే ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న వస్తువులు పెట్టుకున్నాను నేనైతేను. వంటగది డోర్ తీగానే బయటకు వెళ్ళొచ్చండి. చూపిస్తాను చూడండి. ఒకసారి డోర్ తీసి వెనకాల చూసి భయపడద్దండి. వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా పాతది. కిచెన్ రూమ్ వాష్రూమ్ మార్చాలనుకుంటున్నామండి కానీ ఇప్పట్లో ఏదట్లు లేదు. ఇక్కడ వెనకాల సైడ్ అయితే కనుక వాషింగ్ మిషన్ పెట్టేశానండి. ఇక్కడ ఒక తాడు కట్టేసుకొని ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అవైలబుల్గా చేసుకున్నాను. ఇక్కడ సామాన్లు కడిగిన ఎండలో పెట్టుకోవడానికి కూడా ఇక్కడే ఉందండి. ఇక్కడ వెనకలైతే కొన్ని చెట్లు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ డ్రమ్స్ అంట ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. పనికిరాని వస్తువులన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి. ఇలా తాడు కట్టుకొని ఇక్కడే బట్టలు ఆరేసుకోవచ్చు. ఇక్కడ బయటకు వెళ్ళే పనే లేదండి. వెనకలే పని చేసుకోవచ్చు. బట్టలు ఉతుక్కోవచ్చు, సామాన్లు కడుక్కోవచ్చు,
బయట చేసే పని అవసరం లేదు. ఒకసారి మొత్తం ఇల్లంతా చూపిస్తాను చూడండి, ఒకసారి చూసేయండి. ఎలా ఉందండి మా ఇల్లు? మా ఇల్లు నచ్చితే కనుక నాకు ఒక కమెంట్ చేయండి. ఇంకా నచ్చిందనుకోండి లైక్ చేయండి. ఇంకా నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.